తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు మంత్రులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అలాగే ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఏ విధంగా ఎవరెవరు అక్కడ పర్యవేక్షిస్తున్నారు దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చక్రి బైరాగి పేటాడ్లో రామానాయుడు స్కూల్ దగ్గర పద్మావతి పార్క్ దగ్గర నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని మంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులతో పాటు మిగిలిన అన్ని రాజకీయ పార్టీ వర్గాలు కూడా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తా ఉన్నాయి. దీంతో పాటు ఈ ఘటనా స్థలానికి అయితే రాజకీయ తాకిడితో పాటు అధికారుల తాకిడి పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే మనం విజువల్లో చూసుకుంటున్నామో ఇదే పద్మావతి పార్క్ దగ్గర ఆ లోపల ఉన్న ఖాళీ ప్లేస్ లో జనాలందరినీ కూడా హోల్డ్ చేశారు. ఒక్కసారిగా ఈ గేట్ తీయడంతో ఆ ఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన నేపథ్యంలో అధికారులందరూ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని కూడా చంద్రబాబు మండిపడుతున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే స్వయంగా తానే మరి కాసేపట్లో ఈ ప్రాంతానికి వస్తారు, ఇక్కడికి వచ్చి ఈ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు. ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, దీనికి ఎవరు బాధ్యులు, 6 నిండు ప్రాణాలు బలైపోవడానికి కారణాలు ఎవరని అన్ని అంశాలు కూడా తెలుసుకుంటారని చెప్పి స్థానికంగా ఉన్న అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటు కొద్దిసేపటి క్రితమే ఆ మంత్రుల బృందం అంతా కూడా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. హోంమంత్రి అనితతో పాటు మిగిలిన మంత్రులు ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు మంత్రులందరూ కూడా వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు కూడా రానున్న నేపథ్యంలో ఇక్కడ కట్టదిడ్డమైన భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇంకా ఏదైతే ఈ పద్మావతి పార్క్ దగ్గర రామానాయుడు స్కూల్ దగ్గర టికెట్లు ఈ రోజు ప్రజెంట్ అయిపోయినాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే 12వ తారీఖు రాత్రి మళ్ళీ టికెట్లు ఇష్యూ చేస్తారు కనుక ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. మొన్న ఏదైతే ఇబ్బందులు జరిగినాయో వెనకాల కనిపిస్తున్న ఈ పద్మావతి గేట్ దగ్గర తొక్కిసలాటాడి అన్ని ప్రాణాలు బలవడం గల కారణాలని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యంలో మరొకసారి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులందరూ కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. 12వ తారీఖు టికెట్లు ఇష్యూ చేస్తారు కనుక అటు ఆ భారీ లైన్లతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మెడికల్ సిబ్బందిని అంతా కూడా ఇక్కడ సిద్ధం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మనం ప్రజెంట్ ఈ పద్మావతి పార్క్ ఏదైతే ఉందో మొన్న ఈ ఘటన జరగడానికి గల కారణం ఈ పార్క్ అని కూడా చెప్పొచ్చు. మనం విజువల్లో చూస్తున్న గేట్ ఏదైతుందో ఆ గేట్ లోపలే మొత్తం ఆ రోజు టికెట్లు తీసుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా హోల్డ్ చేశారు. ఒక ఆవిడికి బ్రీతింగ్ రావట్లేదని గేట్ తీసిన నేపథ్యంలో ఒక్కసారిగా క్రౌడ్ అంతా కూడా బయటికి పరుగులు తీసిన నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇదే ప్రాంతానికి మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోతా ఉన్నారు. వచ్చి ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించబోతున్నారు. ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఎవరు ఈ ఘటన గల కారణాలన్నీ కూడా చంద్రబాబు పరిశీలించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ బైరాగిపేట ఈ రామానాయుడు స్కూల్ దగ్గర ఉన్న ఈ పద్మావతి పార్క్ దగ్గర ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు ఇక్కడ రాబోతా ఉన్నారు. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించబోతా ఉన్నారు. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వినయ్.